కాకుండా మనం ఎంతసేపు ఉన్నా ఎదురుగున్నోళ్ళని బద్నాం చేయడం ద్వారా మనం మంచోళ్ళం అవుదామని అనుకుంటే కుదరదు అధ్యక్ష. ప్రజలు విఘ్నులు. మమ్మల్ని బద్నాం చేసినంత మాత్రాన మీరు మంచోళ్ళు కాలేరు. మీరు మంచుకుంటే మంచోళ్ళు అవుతారు. మా మీద బురద చల్లి మాకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ బురదుంది చూడండి అని మీ మీద ఉన్న బురద కంటే మా మీద ఎక్కువ చల్దామని, లేకపోతే మా డిప్యూటీ సీఎం గారినో ఇంకొకరినో బద్నాం చేయడం ద్వారా మీరు మంచోళ్ళు అవుదామని మీరు ముసుగు దొరుకుని మీరు ప్రవర్తించడం వల్ల మీకు ఏమీ ప్రయోజనం ఉండదు. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాకేష్ రెడ్డి లేనట్టున్నాడు. ఆయన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి నాకు ఇవ్వాలే, నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేను కదా అంటే 100% ఇస్తా అని చెప్పిన పెట్టినం లిస్టులో నాకు తెలిసి. సో అధ్యక్ష, మేము వివక్ష చూపించము. వివక్ష మా విధానం కాదు. వివక్షతోని రాష్ట్రాన్ని నడపలేము. వివక్ష వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందదు. వీలైనంత మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనుకుంటుంది. అందుకే డాంబికాలకు గొప్పలకు పోలే. బడ్జెట్ 2 సార్లు మా బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినప్పుడు ఉత్తుత్త బడ్జెట్లు ఊదరగొట్టే బడ్జెట్ పెట్టి ఇప్పటికి 4 లక్షలు దాటి ఉండేది అధ్యక్ష. ఉత్తుత్త బడ్జెట్లు ఊదరగొట్టే బడ్జెట్లు పెట్టదలుచుకోలేదు. చేసేదే చెప్తాం, చెప్పిందే చేస్తామనే విధానంతో బడ్జెట్ నియంత్రించడం ద్వారా రాబోయే 2 బడ్జెట్లలో యాక్యురేట్ 100%. ఈరోజు నేను బట్టి విక్రమార్క గారి తరఫున వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ నాకు అంచనా వేసిన తర్వాత నాకున్న సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో పనిచేసిన అనుభవము, 15 నెలలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవంలో 95% వారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజం కాబోతుంది. మినిమం 95%. Whereas 2014 to 2023 go through all 10 budgets. మొదటి సంవత్సరం 40% వ్యత్యాసం ఉంది. ఏ రోజు కూడా 25% కంటే తక్కువ వ్యత్యాసం లేని బడ్జెట్ని గత ప్రభుత్వాలు పెట్టలేదు అధ్యక్ష. కాగితాలకే పరిమితమైన కేటాయింపులు, కాగితాల మీదనే కేటాయింపులతోని శాఖలు నిర్వహించాలని, వెల్ఫేర్ నిర్వహించాలని, ఇట్లా రకరకాల అబద్ధాలతోని ప్రైవేట్ కంపెనీలు బ్యాంకులలో లోన్ తెచ్చుకోవడానికి ఎన్ని రకాలుగా బ్యాలెన్స్ షీట్లను ఫ్రాడ్ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా